ఏడుకొండల వాడికి గోవింద గోవింద, ఏడుకొండల వాడికి గోవింద గోవింద. తిరుపతి పట్టణ ప్రజలకి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, మేడల పైన, మిద్దెల పైన, దారి పొడవుతా ఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపు నుంచి కూటమి ప్రభు మనకి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు, పార్టీ నాయకులందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడే ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి, స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలితే ఎగిసి 16 అడుగులు ఎత్తు పడితే కింద పడి లేచి షట్టు దుమ్ము దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి, మేమందరి మద్దతుతోటి, మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు, నేను వారిని రాజకీయాల్లోకి 2009లో నేను ఆహ్వానించాను. వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నానిగారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ. ఎలా గెలిపించబోతున్నారో వారందరికీ నా హృదయపూర్వక మీరు ఆశీస్సులు అందజేయాలి. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మీకు వారి అబ్బాయి కావాలా? మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా? లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు ఆరణి శ్రీనివాసులు గారు, మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు. వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్ లో గాని 11 మంది చనిపోయారు. మనకి
ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయినాయి. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది. మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం, కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10%, ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతేనా తిరుపతి దమ్ము? ఇంత తిరుపతి ఇచ్చారా? దమ్ముందా మనకి? ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీజంకి భయపడతామా? తిరుపతి 7 కొండలమని పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకు రౌడీలకి భయపడతామా మనం? రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ తొక్కేస్తాం. మీరు మనకి తాడేపల్లిగూడెం ఇలాంటి నియోజకవర్గం దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు, వారి అబ్బాయి, వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు. టీటీఆర్ బాండ్ల స్కాము 2,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈ రోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూల నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడీ, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇది తిరుమల రిసార్ట్ కాదది, ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం అది. గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు. తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకి ఎంత దారుణం అయిపోయింది చెప్పా మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు.
స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ కి మీరు చెప్పండి, 7 కొండల వాడి ఫోటో వేస్తావా? టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? 7 కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. 7 కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓటేయాలి? తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు, ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు. అదే మనకి ఫీజు రీంబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1600 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్లు మటుకే మనకి పైన ఇది వేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆ ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను, మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. 7 కొండల వాడికి 7 కొండలు దేనికి, 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు. అందరినీ గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10-15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్లీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్లీ మన డబ్బులే, మీ డబ్బులే మళ్లీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు 10-15% దోపిడీ లేదు. దోపిడీ చేసి మళ్లీ అవి మీకే ఇస్తా ఉన్నారు. తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు గాని వారి అబ్బాయి గాని ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను. తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్ము, అది మంచిది కాదు. మనకి చాణక్యుడు చెప్తాడు, భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని. అందుకని చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు, ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకుని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తోంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తోంది. కూటమిదే పీఠం. మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి, ఇక్కడ ఆసుపత్రులకి, ప్రజా సంక్షేమానికి పెడతాం. అన్ని చోట్ల మనం అఖండ విజయం సాధిస్తున్నాం. అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం, కూటమిదే విజయం, మనదే ప్రభుత్వం. నాకు అడుగుతున్నారు, ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం, మనకి ఎంపీ అభ్యర్థిగా 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు మనకి కమలం గుర్తు మీద జనతా పార్టీ, మనకి భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నారు. చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద
పులవర్తి నాని గారు పోటీ చేస్తున్నారు. మన గాజు గ్లాస్ గుర్తు మీద ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. వేదిక పైన ఉన్న సిఆర్ రాజన్ గారికి, నరసింహ యాదవ్ గారికి, డాక్టర్ హరిప్రసాద్ గారికి, చంద్రప్ప గారికి, సుగుణమ్మ గారికి, కిరణ్ గారికి, అజయ్ కుమార్ గారికి, మోహన్ గారికి, చిట్టిబా భీమనేని గారికి, ఏం రత్నం గారికి, ఏ కృష్ణ గారికి, లక్ష్మీపతి గారికి, వినోద్ కోట గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి అన్ని చంద్రబాబు గారు చెప్తారు. మనకి వారి మాటలు విందాం, వారి సందేశం విందాం. ఏం తమ్ముళ్ళు మైక్, ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి హుషారుగా ఉన్నారా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? తిరుపతిలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో, దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు. నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నేను అదే వారికి చెప్పాను, మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయమో తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం. ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే. తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అది మీ అందరి ఆశీస్సులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం. అంటే ఇక్కడే పెరిగాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి? గాజు గ్లాసు. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చెప్పండి, చెప్పండి. ఒకే విషయం చెప్తున్నాను మీకు, ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీటీడీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా
ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు గాని పెత్తన వ్యవధి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిప్యూటీ మేయర్ అవునా కాదా? ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గుర్తేంటి? కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఏం తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. 3 జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో అడుగుతున్నా, ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారని నేను అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు? పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు? తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి వచ్చింది ఎవరి వల్ల? 5 రెట్లు వచ్చింది. తమ్ముళ్ళు, తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు, హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కాన్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరివేసే పరిస్థితికి వచ్చారు. నేనుండే యువతను అడుగుతున్నా, తమిళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టారా మీకు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. తమిళలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది. రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది, సూపర్ 6 ఉంది. ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కారుతో ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా? తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో 160 పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి, అర్చకుల పైన దాడులు జరిగాయి, దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు, భూములు కొట్టేశారు, దేవాలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఒకటే హామీ ఇస్తున్నా,
కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం. అదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు 15,000 ఇస్తాం. 50,000 కంటే తక్కువ ఉంటే 5,000 నుంచి 10,000 ఇస్తాం. ఇది కాకుండా పురోహితులకి, వంట బ్రాహ్మణులకి కులవృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ బలోపేతం చేస్తాం. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. నేను ఈరోజు తిరుపతిలో హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడ బీసీలు ఉన్నారు. మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో? ఇప్పుడు హామీ ఇస్తున్నాం, 50 సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం. 4,000 రూపాయలు నెలకు పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం. 1వ తారీఖున ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతా ఉంది. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది. మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తా ఉంది ఆ పార్టీకి డిపాజిట్ రావు. నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసే పార్టీ మనకు కావాలా తమిళ్లు? కోడి కత్తి డ్రామా మనకు కావాలా తమిళ్లు? గులకరాయి డ్రామా మనకు కావాలా? ఏంటి అరాచకాలు? రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది, ఆదాయం పోయింది. ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా. తిరుపతిలో గంజాయి ఉంది. ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది. అందుకే సమయం తక్కువ ఉంది, సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఒక్క విషయం చెప్తున్నా, మళ్ళీ పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తులు మీవి కాదు. ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, మీ ఆస్తుల మీద కన్నేశాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేస్. ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్లీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను, తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని, కమలం గుర్తుపైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ యుద్ధానికి మేము సిద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు. అందరికీ మరొకసారి మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు? ఓకే,
మీ అభిమానం చూసా ఇప్పుడే అనిపించింది ఇక గెలుపు ఎవ్వరు ఆపలేరు. అందరికీ ధన్యవాదాలు. హలో తిరుపతి, బాయ్ బాయ్ జగన్. హలో తిరుపతి, హలో తిరుపతి. ధన్యవాదాలు. థ్యాంక్